ఫంక్షన్కి వెళ్ళాలని రెడీ అయినావు, ఇంకా వెళ్ళలేదా? టైం అవుతుంది ఆల్రెడీ. టైం చూడు, 9:30 అయింది. అదే అండి, ఫంక్షన్కి వెళ్ళాలంటే మెయిన్ గట్టం ఉండాలి కదా. వాళ్ళు మనకు చదివింపులు మన ఫంక్షన్కి ఇంటి పూజ అవడు, పెళ్ళవడు, శ్రీమంతమోడు ఫంక్షన్ పెట్టారు కదా ప్రజెంటేషను. ఓకే, అది లిస్ట్ చూసుకుంటున్నా వాళ్ళు ఎంత పెట్టారో, మనం ఈరోజు ఎంత చదివియాలో అనేసి. అదెందుకు? దానికి నీకెంత, ఎవరికి ఎంత ఇష్టం వస్తే అంత పెట్టింటారు. నీకెంత ఇష్టం ఉంటే అంత పెట్టు. దానికి నువ్వు లిస్ట్ చూసుకోవడం ఎందుకు అండి? వాళ్ళు ఎంత పెడితే మనం అంతే పెట్టాలి కదండి. అలా కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళ వాళ్ళ మనసు ప్రకారంగా పెడతారు. నీకు మనసుకు తోచినంత ఎంత ఉందో అంత నువ్వు ఇవ్వు ప్రజెంటేషన్. అలా ఏం కాదండి, వాళ్ళు ఎంత పెడితే అంత పెట్టాలి. ఇంకా చెప్పాలంటే వాళ్ళు వచ్చినప్పుడు బస్సులో వస్తారు, వాళ్ళకి తక్కువ అవుతుంది. మనం కార్లో పోతాం, 5-6 వేలు పెట్రోల్కే ఖర్చు అవుతుంది. మళ్ళీ ప్రజెంటేషన్ కూడా ఎక్కువైతే ఇంక ఒక ఫంక్షన్ 10-10 వేలు ఖర్చు అవుతా అంటే ఇంక ఎట్లా చెప్పండి. అందుకే వాళ్ళు ఎంత పెట్టినారో అంతే పెట్టాలండి. అవును, ఇలాగే క్యాల్కులేషన్స్ చేసేసి మిగిలిచ్చి నీ బుక్ వెనకాల ఉన్న బిల్ గేట్స్ లాగా అయిపో. ప్లీజ్. సరే, ఫైనల్గా ఎంత పెడుతున్నావు ప్రెజెంటేషన్? మీ మాట కోసం వాళ్ళు 500 పెట్టారు, నేను 1000 రూపాయలు పెడుతున్నా. బట్ ఇంకో 1000 రూపీస్ తీసుకో. ఇదా. ఎందుకండి అట్లా? తీసుకో, దానికి రీజన్ మళ్ళీ చెప్తా. ఇది ఇప్పుడే చెప్పు. ఇప్పుడు వెళ్తున్న ఫంక్షన్ ఎవరిది? మీ మీ సైడ్ వాళ్ళది, మీ పిండి కూతురుది. లాస్ట్ మంత్ ఎవరి ఫంక్షన్కి వెళ్ళావు? మా అత్తయ్య కూతురు ఫంక్షన్కి. అక్కడ 3000 పెట్టేసి ఇక్కడ చూస్తే 1000 రూపీస్ పెడతానంటావా? ఎందుకు ఇంత వేరియేషన్స్? వాళ్ళు 3000 పెట్టారు, ఎందుకు ఇంత వేరియేషన్స్? వాళ్ళు 3000 పెట్టారు కాబట్టి నేను 3000. అందరూ సమానంగా చూడాలి. నీ బంధువులు నా బంధువులు అనుకోకూడదు. అందరూ మన వాళ్ళే. నేను ఈక్వల్ గానే చూస్తున్నాను, అందుకే వాళ్ళు 500 పెడితే 1000 రూపాయలు పెడుతున్నాను రాజా. సరేలే, నువ్వు ఏం చెప్పినా విను. 2000 అవసరమా? వద్దులే, 500 తీసి పెట్టుకొని 1500 అని చెప్పి మా హస్బెండ్కి మళ్ళీ 2000 అని చెప్తాను. 500 మమ్మీ. సరే, 2000 పెడుతున్నానండి. వెళ్ళొస్తున్నా ఫంక్షన్కి. సరే, బాయ్. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ. ఈ 500 నేను వాడుకుంటా. చూసేస్తా.